మనకి రక్షణ కలిగినట్లు మనం ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభు అని. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నోటితో ఒప్పుకోవాలి. మనం రక్షించబడాలంటే నోటితో ఒప్పుకోవాలి. మన పాపము మనమే తీసివేసుకోగలుగుతాము గనక మనం ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. విడిచిపెట్టాలి. బోధిస్తున్నా నేనైనా వింటున్నా మీరైనా మనమేమి అమ్మా గొప్పవారం కాదు తల్లి. మనకు బలహీనతలు ఉంటాయి, ఉండవా? బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు మనం బలహీనతలకు లొంగిన వారుగా ఉండవచ్చు, కానీ మనకి ఒక ఆయన ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చూద్దాం. చూడండి. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలమ్మా. మనం ఒకవేళ పాపం చేస్తామనుకోండి, చేసే ఉంటాం, తప్పేముందండి? శరీరంతో ఉన్నాం కదా, పడిపోతాం. రోమపత్రిక 3:23 ఏం చెప్తుందో? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఉంది కదా. ఏ భేదం లేదమ్మా, అందరం పాపం చేసిన వాళ్ళమే. బోధించి నేనైనా, పెద్ద పెద్ద బిషప్పులైనా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారైనా, ఎవరో ఒకరిలో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాపం ఉంటదే. అయితే మనకి తండ్రి యొద్ద ఎవరున్నారండి? నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను, సమయం అయిపోయింది. తండ్రి యొద్ద ఎవరున్నారు? మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు నాకు ఆయనే మార్గదర్శి, ఆయనే రక్షకుడు, ఆయనే ఒక్కడు తప్ప ఈ లోకంలో ఎవడు మనలను రక్షించలేరు. కనుక మరి యేసు రక్షకుడని ఒప్పుకుందామా? గ్లోరీ చాలాసార్లు నాతో మాట్లాడినప్పుడు, అంకుల్ గారు ప్రార్థనకి వెళ్తున్నామమ్మా, వెళ్తున్నానమ్మా అని వెళ్తున్నానండి అని చెప్పేది.